గుడ్ న్యూస్, బేబీ బాయ్ బేబీ గర్ల్ మానుషి అక్క అయింది. ఫుల్ ఎక్సైటెడ్. ఈ వ్లాగ్లో మా ఆనందాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాం. ఈరోజు నువ్వు చిట్టి పాపలాగా వెళ్తాము, వెళ్ళి అక్కలాగా వస్తావు తెలుసా. హాస్పిటల్కి వెళ్తున్నాము, పిండి డెలివరీ అవుతుంది. నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా చెప్పు. చెల్లి కావాలా? ఓకే, నీకు చెల్లి పుడితే నువ్వు అడిగిన గిఫ్ట్ ఇస్తా. నాకు తమ్ముడు కావాలి, ఓకేనా? మీరు మనము 24 మెంబర్స్ మన బంగారు కుటుంబంలో. 14 గర్ల్స్ 10 బాయ్స్ మాత్రమే ఉన్నారు. ఇక మీ అమ్మని అడుగుదాం. మన ఒపీనియన్ మ్యాటర్ కాదు, వాళ్ళకి ఎవరు కావాలన్నది మ్యాటర్. వాళ్ళకి కావాల్సింది అమ్మాయి. వాళ్ళకి అమ్మాయి కావాలన్నా కానీ నేను నోటితోటి అబ్బాయి అన్నా కాబట్టి అబ్బాయి పుడితే మీ అమ్మ ఒపీనియన్ అడుగుదాం. గెస్ వర్క్ చేయ ఎవరు అనుకుంటారు? గెస్ ఏ చెప్పు ఒకటి. ఇప్పుడు చెప్పు, అక్కడ టైం ఉండదు మళ్ళీ. పూలు బాగున్నాయి. పువ్వు ఒకటి తెంపుకుంటావా తల్లి? ఇవేం పూలు? మమ్మీ న్యూ హెయిర్ స్టైల్ చూడరా. పెద్దమ్మ అవుతుంది అమ్మ, నేను పెద్ద నాన్నని అవుతున్నా అని చెప్పి ఈమె హెయిర్ స్టైల్ చేయించుకుందా. బాగుంది, స్టైల్ బాగుంది. మనిషి లేవా నువ్వు? సరే, మేము అందరం హాస్పిటల్కి వెళ్తాము. చిట్టి పాపతో మేము ఆడుకుంటాము. నువ్వు రావా? నువ్వు ఎత్తుకోవా పాపని? ఏడుస్తుంది. నిద్ర మబ్బులో ఉన్న మానుషక్క. హాస్పిటల్ చాలా మటుకు పునర్జన్మలకి ప్రసిద్ధి, కానీ అసలు జన్మ వస్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ మూమెంట్ కదా. నువ్వు ఆడుకోవడానికి ప్లే జోన్ పెట్టిల్లమ్మా. ఈ మధ్య హాస్పిటల్ ప్లే జోన్ కూడా పెడుతున్నారా? ఏమంటుంది తెలుసా, నేను అక్కనైతున్నాను 100 సార్లు అడిగితే చెల్లి చెల్లి పాప అని అంటుంది. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు మానసతో చెప్పు ఎవరు కావాలి? ఇంకో నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి, చిన్న నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి. అయింది చిన్న నాన్నమ్మకి చూడు. ఇప్పుడు డిసైడ్ అవుతుంది. నిన్న అమ్మాయి గారు అంటే కాదు అక్కగారు అని అంటారు. హలో ఫ్రెండ్స్, అగారో వాళ్ళది కార్ కి యూజ్ అయ్యే డాష్ క్యామ్ తీసుకున్నాము. అల్ఫా మోడల్. దీని స్పెషాలిటీస్, దీని లోపల ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి దీని మాన్యువల్ ఉంది, దీని గురించి అంత డిస్క్రిప్షన్ దీంట్లో ఉంటుంది. ప్లస్ ఇది మన విండ్ షీల్డ్ కి అతికించుకోవడానికి, ఫ్యూచర్ లో కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి 2 ఇచ్చారు. 1 year వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తుంది పవర్ కేబుల్. సో ఇది కార్ కి మనం పెట్టుకునే పవర్ అడాప్టర్. సో మనము ఏదైతే విండ్ షీల్డ్ కి అతికిస్తామో ఇప్పుడు డాష్ క్యామ్ ని, దానికి మనము ఈ మైక్రో యూఎస్బీని దీంతో అటాచ్ చేసుకోవచ్చు పవర్ అవుట్లెట్ నుంచి. సో కేబుల్ ఇచ్చింది. కేబుల్ ఎంత పెద్ద ఉందంటే మన పవర్ అవుట్లెట్ నుంచి సఫిషియెంట్ గా విండ్ షీల్డ్ వరకు వెళ్ళడానికి వస్తుంది అనమాట. సో ఇది డాష్ క్యామ్. ఇది చాలా లైట్ వెయిట్, ఏబిఎస్ ప్లాస్టిక్ తోటి చేసిండు దీన్ని. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ స్టిక్కర్ ని తీసి మనం ఇంతకుముందు ఒక స్టిక్కర్ చూపించాను చూడ, ఆ విండ్ షీల్డ్ కి అతికించుకోవడానికి ఉంటుంది. ప్లస్ దీన్ని ఈజీగా మనకు కావాల్సిన డైరెక్షన్ లో రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లెక్సిబుల్ గా ఉంది. దీని మీద కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. దీని పిక్సెల్ ఎంతో తెలుసా? 23041296 రిజల్యూషన్ తోటి వీడియో రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది లెన్స్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మెయిన్ గా మనకు కావాల్సిన అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆడియో జాక్ పెట్టుకోవడానికి, మైక్రో మెమరీ కార్డు ఇన్సర్ట్ చేయడానికి, మైక్రో యూఎస్బీని ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి, ఆడియో జాక్ కూడా దీనికి ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఎల్ఈడి లైట్ ఉంది అనమాట. రికార్డ్ అవుతున్నప్పుడు అది స్టేటస్ ఇండికేట్ చేస్తుంది ఇది రికార్డ్ అవుతుంది అని చెప్పి. ఇంకొకటి అంబియెంట్ సౌండ్ ని రికార్డ్ చేయడానికి మైక్ ఉంటుంది. ప్లస్ ఏమైనా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి సౌండ్ వాల్యూమ్ బయటకు రావడానికి స్పీకర్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు కార్ కి డైరెక్ట్ మనం దీన్ని కనెక్ట్ చేసి ఇది అసలు ఎలా రికార్డ్ చేస్తుంది వీడియోని లైవ్ లో చూద్దాం. సో ఇక్కడ నేను మైక్రో మెమరీ కార్డ్ ఎస్డీ కార్డ్ ని పెడుతున్నాను. ఇది మనము 128 GB వరకు ఎస్డీ కార్డ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో కార్ విండ్ షీల్డ్ కి ఇది అతికించేసి తర్వాత పవర్ కనెక్షన్ ఇచ్చాను. సో ఆటోమేటిక్ గా దాన్ని మనం వైఫై ఆన్ చేయగానే మన సెల్ ఫోన్ నుంచి వెళ్ళి G9 వైఫైని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సెల్ ఫోన్ యాప్ లో రికార్డ్ అయిపోతుంది. మెమరీ కార్డ్ లో కూడా మొత్తం రికార్డ్ అవుతుంది. మనం ఎప్పుడంటే అప్పుడు రిట్రీవ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే జీ సెన్సార్ ఐసీ. ఎప్పుడైతే షాక్ గానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పుడు ఇది లాక్ చేస్తుంది వీడియోని. సో రికార్డింగ్ అంతా సేవ్ అవుతుంది. ఆన్లైన్ ఫిక్స్ చేసిందా ఈరోజు మదర్స్ డే అని? నిన్న డేట్ ఉండే. ఓకే, నిన్న చాలా ఆపరేషన్ ఉన్నాయి.
స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినాము. ఆ గుడి కూడా బాగుంది. ఈరోజు ఆదిశంకరాచార్యుల జన్మదినం అంట. లేచింది, ఏడ్చింది నిద్ర మబ్బులో. పప్పు పెట్టాము. అది పొద్దున కొంచెం యాక్టివ్ ఉంటే మళ్ళీ నిద్ర మబ్బు వస్తుంది. ఈ హడావిడి, ఆనందం, ఎగ్జైట్మెంట్ అంతా చూస్తుంటే అసలు మనిషి పుడుతున్నప్పుడు నేను ఏమేమి మిస్ అయ్యాను అని చెప్పి బాధేసింది యాక్చువల్గా. అదే చెల్లి కావాలని అంటుంది. అది నువ్వేమంటున్నావు మానస? ఎవరైనా ఓకే, కానీ జస్ట్ గెస్. నాకు అబ్బాయి పుట్టడాన్ని అనిపిస్తుంది. నీకు డాడీ? నాకు కూడా అబ్బాయి కావాలని ఉంది, ఎందుకంటే వీళ్ళు డామినేషన్ ఎక్కువైపోయింది. మీకు అమ్మమ్మగా మనవరాలే కావాలి, కానీ మనోడు పుడతాడేమో డౌట్. మీకు కూడా పాప అన్న పాప కానీ ఒకటి గెస్ ట్విన్స్ లేరు కదా. కష్టం. మీరు పాప. ఓకే, చూద్దాం ఎవరు విన్ అవుతారు. బాబాయ్ మీరు చెప్పండి. గెస్ లక్ష్మీదేవి అనుకుంటున్నారా? నేనేమో లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి అని నేను అనుకుంటున్నాను. అట్లా కూడా ఉంది. చూద్దాం. మా చెల్లమ్మ మా చిట్టి తల్లిని, మానుషిని, నేను కూడా మా మానుషికి అమ్మలాగానే అన్నప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అనిపించింది. ఇలా మార్నింగే డెలివరీ ప్లాన్ చేశారు అంటే నైటే ఫ్లైట్ బుక్ చేసుకొని వైజాగ్ నుంచి వెళ్ళి బిజీగా ఉన్నా కానీ వచ్చింది. ఈ ప్రీషియస్ మూమెంట్స్ అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పి. అసలు మానుషి పుట్టడం ఒక మిరాకిల్ తెలుసా. యాక్చువల్గా January 3rd వీక్లో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇచ్చారు. కాకపోతే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల పాప January 3కే ఆపరేషన్ చేసి ఈ భూమి మీద అడుగుపెట్టింది మా చిట్టి తల్లి. ఇప్పుడు చూద్దాం వచ్చేది వారసుడా లేదంటే మహాలక్ష్మియా అని. ఇది కూడా పడుకున్న నాన్న. ఇప్పుడైనా గెస్ట్ చేయాలి. నేను పాప అనుకుంటున్నావా? ఓకే, మా ఆన్సర్ కూడా కానీ బాబు అన్నది. ఈమె పాప అన్నది, నేను బాబు అన్నా. అవును బాబు అన్నా. నేను బాబుయే, 100% బాబుయే అని ఉంది నాకు. చెప్పు, చెల్లా తమ్ముడా? మా మానుషమ్మకి మాత్రం చెల్లే పుడుతుంది అడిగిన 100 సార్లు నాకు చెల్లే కావాలని అన్నది. సో ఆ ఎక్సైటింగ్ మూమెంట్స్ వచ్చేసాయి. డెలివరీ అయ్యింది, అంటే ఆపరేషన్ అయింది. ఫస్ట్ తండ్రినే పిలుస్తారు కదా లోపలికి. సో పిలిచారు. సో మేమందరం ఈగర్గా బయట ఎదురు చూస్తున్నాం, వాడు ఏ న్యూస్ తోటి వస్తాడా బయటికి అని చెప్పి. నవ్వుతుందంటే అమ్మాయి ఆనందం మల్లో ఉత్సాహము పొంగింది గాలిలో, ఆకాశం మంచులు దాటి సరదాలలో ఊరంతా ఉయ్యాలుగింది వేళలో, గోపాల రేయ భారాలలో వెయ్యేళ్ల వెలుగొచ్చింది మా కళ్ళలో, అరివెల్లే కనిపించింది మా నవ్వులో, ఇల్లాళ్ళు ఎలా లేదు ఎన్నేళ్లలో. నేను చెప్పిన కదా కొడుకు పుడతాడని. వారసుడు వచ్చిండు.
ఈ వారసుడు స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో పుట్టాడు, ఇండియన్ వారసుడు వచ్చాడు. రవి చేసినావా? ఫస్ట్ వారసుడు తమ్ముడు తమ్ముడు నువ్వు చెల్లి చెల్లి అన్నావు కదా, మంచిగా అది బాబా పుట్టిండు. ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే మా మామకి ఆడవాళ్ళలో ఇంకా చిన్న ఆడపిల్లని సో వీఆర్ సో హ్యాపీ. నేను పెద్దనాన్న అద్వితి పెద్దమ్మ అయ్యాము. సో ఫస్ట్ టైం మా బాబాయ్ కుటుంబంలో థర్డ్ జనరేషన్ అనమాట. సో మనవడితోటి స్టార్ట్ అయింది. సో హ్యాపీ ఫర్ మా బాబాయ్ అండ్ పిన్ని, తాతయ్య, నానమ్మ అయ్యారు, మా తమ్ముడు సంతోష్, మా మరదలు మాధురి. మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ఈ హ్యాపీ మూమెంట్స్ అంతా చూస్తుంటే అసలు నేను ఎంత మిస్ అయ్యానా. అసలు బిడ్డని జన్మనిస్తున్నప్పుడు తనకి భర్త అవసరం ఎంత ఉంటుందో అవన్నీ అర్థమయ్యాయి నాకు. నిజం చెప్తున్నా, ఎన్ని కోట్లు ఇచ్చినా మనం ప్రేమల్ని కొనలేము. ఇప్పుడు ఇంత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంత ఈగర్గా ఎవరు పుడతారా అని ఎగ్జైటింగ్గా చూసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. అసలు అంత ప్రేమ మనకు డబ్బుతోటే వస్తుంది అనుకుంటే అది కాదు. నిజంగా ఇట్లాంటి ఆప్యాయతల్ని ఈ జనరేషన్లో చాలామంది మిస్ అవుతున్నారు. స్పెషల్గా మన తెలుగు వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఆ సిటిజన్షిప్ కోసము వేరే దేశాల్లోనే డెలివరీకి ప్రిఫరెన్స్ ఇవ్వడము. నేను అదే అన్నా కదా, ఆడుకొని వచ్చినావా అందుకే హ్యాపీగా ఉన్నావా? మొన్న షార్ట్ వీడియో పెట్టాను, ఇట్లా వారసుడు వచ్చాడు అని అంటే, అరే అమ్మాయి పుడితే కూడా ఇంత బాగా ఎంజాయ్ చేస్తారా లేదంటే అబ్బాయి పుట్టినందుకేనా అని చెప్పి కొందరు కామెంట్ పెట్టారు. మా ఇంట్లో ఆ మహాలక్ష్మి పుట్టిందంటే దీనికన్నా డబుల్ ఎంజాయ్ చేస్తా. బాబుని నర్సమ్మ అలా బయటికి తీసుకొస్తున్నప్పుడు బాబు ఎలా ఉంటాడో చూద్దామని చెప్పి అందరు ఎగ్జైట్మెంట్ చూడండి. బాబు అనాలి. చిన్న బేబీ వచ్చింది. ఓం నమః తండ్రి. శంకరాచార్య జయంతి రోజున పుట్టిన సంతోష్ నాన్న, చిన్న సంతోష్, జూనియర్ సంతోష్. అది చేతులకు అది తర్వాత బంగారం చెప్పలు మాంసంలో చెప్పలు. ఆకలి అవుతుంది, అదే చేతులు కూడా ఎత్తుకోవాలంటే గిచ్చుకుంటారు. అవి గిచ్చుకుంటే ఆటోమేటిక్గా పోతుంది. జుట్టు బాగానే ఉంటుంది కానీ జుట్టు ఇప్పుడు లేకపోయినా ముందు చిన్ని కన్నయ్య అమ్మమ్మ కన్నయ్య నిన్న చూసి రావడానికి నిన్న చూసేది అది అది నీ శరీరం నా దగ్గరే ఉంది. అయ్యా డాడీ నీ సెల్లు ఎత్తుకుంటావా? తమ్ముడు చూసినావా ఎలా
హాస్పిటల్లోనే ఉంటున్నాయా? బోర్న్ బేబీ ప్లే ఏరియా అన్ని బ్రాంచెస్లో ఉంటాయి ఇట్లా. అరువాడు కొనాలా నీకు? అక్క పోయిన ప్రమోషన్ వచ్చింది. ఏం ప్రమోషన్? నాకు ఏవి కొంటలేవు చేస్తలేప. అవును స్వీట్ డబ్బా ఇప్పుడు ఇవాళ షాపులు సండే కదా కాస్త లేట్గా తీస్తారు. లేట్ నైట్లో వంటారు. హైదరాబాద్ కూడా ముంబై అయిపోయింది. 11 గంటలకు తీస్తాను. ఓ ఈరోజు ఇంజనీరింగ్ కూడా అయినా అన్నయ్య వాళ్ళది మే 12. ఈరోజు నర్స్ డే కూడా అంటే కదా మానస చూసా? మదర్స్ డే, నర్సింగ్ డే, ఆదిశంకరాచార్య బర్త్డే. మదర్స్ డే, నర్స్ డే అంట, ఆదిశంకరాచార్య బర్త్డే. ఈరోజు అన్నయ్య వదినది కూడా ఎంగేజ్మెంట్ అయిందంట. మే మంత్. డాక్టర్ అమ్మ అలా బయటికి రాగానే కృతజ్ఞతా భావంతో ఆ డాక్టర్లోనే ఒక దేవతని చూసిండ్రు మా ఇంట్లో వాళ్ళు. నిజంగా డాక్టర్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తాం కదా మనము. సో ఆపరేషన్ థియేటర్ నుంచి మాధురి రాగానే వాళ్ళ అమ్మ ఆప్యాయంగా నా బిడ్డ ఎట్లుందో అని చెప్పి ఇక కుటుంబ సభ్యులు అందరు వెళ్ళి పలకరించినప్పుడు తను నవ్వుకుంటూ పలకరించింది అందరినీ. దానికి మేము అందరం చాలా హ్యాపీ. యాక్చువల్గా అందరి కాన్సన్ట్రేషన్ పుట్టిన బాబో బిడ్డ మీదనే ఉంటుంది, కానీ అంత కష్టపడి జన్మనిచ్చిన తల్లిని కొంచెం సేపు మర్చిపోతాం కదా. కానీ వాళ్ళు లేకుండా బిడ్డ లేనే లేదు కదా. జీవితం విలువ నీకు నిజంగా తెలుసుకోవాలనుకుంటే హాస్పిటల్స్కి వెళ్ళండి, అప్పుడు అర్థమవుతుంది. దాదా పిన్ని పిన్ని ఎందుకు మనిషమ్మా ఓకే అండి బాయ్ మేడం. సరే సరే మంచిగా మంచిగా మరి పెద్దలు దీవెన ఇవ్వాలి కదా మంచిగా. నా మాధురికి ఇట్లా బాగుంది. మాధురి మనబడి ఇద్దరు మంచిగా ఉన్నారు. అదే 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 ఆనందం ఆనందం మల్లో మల్లో ఉత్సాహం పొంగింది గాలిలో ఆకాశం మంచులు దాటి సరదాలలో. మా మానుషమ్మ సమ్మర్ హాలిడేస్లో లేట్ లేస్తుంది. పాపం ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలన్న ఎక్సైట్మెంట్ తోటి తొందరగా లేచింది. అక్కడ అలసిపోయి నిద్రపోయింది. నానమ్మకి ఎవరు వచ్చిందో చెప్పు. చెల్లి కావాలన్నా కదా మంచిగా అయింది నీకు. అమ్మమ్మని ఇంట్లో చూసుకోవడానికి ఎప్పుడు ఒకరు ఉండాలి. సో అమ్మ ఇంట్లోనే ఉందన్నమాట. సో మేము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీ న్యూస్ని షేర్ చేసుకున్నాం అమ్మతోటి అమ్మమ్మతోటి. అల్లుని చూడకుండా వెళ్ళిపోతున్నా? ఎందుకు పోతున్నావు? ఓటింగ్ కోసం వెళ్తున్నావు. ఓట్ల పండగకి ఓటేయడానికి వెళ్తున్నాం.
సో మా బంగారు కుటుంబ సభ్యులందరూ మెల్లమెల్లగా బాబుని చూశారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక వాళ్ళ మేనత్త మానస వైజాగ్ వెళ్ళే టైం వచ్చింది. సో అందరికి బాయ్ చెప్పింది. ఇప్పుడు సంతోషం పుణ్యం అని ఇక్కడ ఉన్నావు లేకుంటే అయ్యో దగ్గర వస్తా అయ్యో మా చిన్నది కూడా ఏమంటే దొరికేనా పండుకుంటా అని వస్తుంది. పండుకుంటావా అంటే రేపు పొద్దున వచ్చి పంట ఇప్పుడు మానసి మా బెడ్రూమ్కి వచ్చి పడుకుంటావమ్మా ఇక్కడ అంటే రేపు పొద్దున వచ్చి పడుకుంటా అని అన్నాడు. విన్మయ్ నువ్వు చెప్పమ్మా, నీకు ఎవరిలాగా అనిపించిండు? సంతోషాన్ని లాగా ఉన్నాడు కదా. చెప్పు చెప్తా ఆయన నాకు చెప్పా పెద్ద తాత పెద్ద తాత నువ్వేమైనా మీకు ఎవరి పోలికలు అనిపించినాయి? చార్లీ 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 పిన్ని ఆ రోజులు కానీ చార్లీ వస్తాయి. చార్లీ రావాలి. ఈ ముక్క అన్ని అన్ని నేను అందుకే వాడు చిన్నప్పుడు ఫోటో అది కంపేర్ చేసి పెట్టిన అని చెప్పి చెప్తుంటే మాదిరి సరే ఎక్కువ చార్లీ అనిపించింది. ఎవరిలాగా ఉన్నాడు? చార్లీ లాగా ఉన్నాడా? నేను పెద్దనాన్నకి స్వీట్ పెట్టలేదని చెప్పి పడుకుంటే లేపి మరి స్వీట్లు పెట్టిండు మా ఇద్దరు సిస్టర్స్ వినీలా విన్మయి. మా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ బ్లాగ్ని పోస్ట్ చేశాను. తమ కళల్ని పక్కన పెట్టి వాళ్ళ పిల్లల కళల కోసం ఆరాటపడే ప్రతి తల్లిదండ్రికి ఈ వీడియో అంకితం. గాడ్ బ్లెస్ యూ బేటా.